తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి పొంగులేటి సుధాకర్ రెడ్డి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనకు అనేక మందితో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడైన పొంగులేటి సుధాకర్ రెడ్డికి అన్ని అవకాశాలు కలిసి వచ్చాయా? ఆయనకు అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి ఎందుకు వెనక్కెళ్ళింది? కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలుసుకుందాం. సార్, మా ఫేస్ టు ఫేస్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజకీయ నేపథ్యం ఏది మీ కుటుంబానికి లేదు, ఎలా ఈ రాజకీయాల్లోకి వచ్చారు మీరు? నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివేకవర్ధిని డిగ్రీ కాలేజీలో చదువుకునే రోజుల్లో రెడ్డి హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు కొంత స్టూడెంట్ యూనియను రాజకీయాలతో కొంత మాకు ఫ్రెండ్ సర్కిల్లో రావటం, ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా. జనరల్గా నేను ఫస్ట్ ఎంబీబీఎస్ నా ఎయిమ్ ఉండే డాక్టరు, తర్వాత పర్సనాలిటీ తగ్గట్టు ఒక సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్నా. అది కూడా ట్రాక్ తప్పి అప్పట్లో ఈ స్టూడెంట్ యూనియన్ రాజకీయాల వైపు కొంత రావటం, మన టి సుబ్రహ్మరెడ్డి గారు కొంత పరిచయం ఏర్పడటం, రెడ్డి హాస్టల్ ఫంక్షన్లో ఆయన స్టూడెంట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయటం, ఎన్ఎస్వై అనుబంధం కాంగ్రెస్ అనుబంధ వింగ్గా పనిచేసుకుంటూ ఫస్ట్ ఇన్స్పిరేషను ఆ సంజయ్ గాంధీ డైనమిజం, ఆయన 5 సూత్రాల పథకాలు, ఆ రకంగా అనుకోకుండా ఒక బీజం పడ్డది. అట్లా ఆ రకంగా అట్రాక్ట్ అయ్యాం. 83 సెప్టెంబర్లో రాజీవ్ గాంధీ గారు నన్ను ప్రెసిడెంట్ చేశారు. వారి ఆమోదంతో ఎన్ఎస్వై ప్రెసిడెంట్ అయ్యా. అది నా నేపథ్యం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన రాజకీయాల్లో ఒక మంచి అవకాశం దేశవ్యాప్తంగా తిరగడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో ముఖ్యంగా రష్యా కానీ, స్విట్జర్లాండ్ కానీ, నార్త్ కొరియా కానీ, అమెరికా కానీ అట్లాంటిది ఒక యువజన బృందాల్లో అమెరికా వెళ్ళిన మోడీ టీంలో మోడీ, కిషన్ రెడ్డితో పాటు మీరు కూడా 7గురిలో. అది 93 పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా వారు ఉన్నప్పుడు అమెరికన్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఇన్విటేషన్తో 30 రోజులు నరేంద్ర మోడీ గారు అప్పుడు భారతీయ జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ప్రెసిడెంట్, అనంత్ కుమార్ గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, వారు ముగ్గురు బీజేపీ, నేను నాతో పాటు హరిశంకర్ గుప్తా, ఇంకొక ఆయన నరేష్ రావల్ గారిని గుజరాత్ గవర్నమెంట్లో యంగ్ హోమ్ మినిస్టర్ అప్పుడు, ఇంకొక ఆయన బాలసుబ్రహ్మణ్యం చెన్నై. ఈ రకంగా 7గురు బృందం. అది మరుపురాని, అంటే మేము అమెరికాలో ఆల్మోస్ట్ చాలా, అంటే రాజకీయ పరంగా అటు హెల్త్, ఇటు వ్యవసాయ క్షేత్రాలు, అనేక రకాలుగా ఇంటరాక్షన్, మంచి మాకు ఒక ఎన్లైట్మెంట్, అంటే మా అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి బాగా పనికొచ్చింది. మోడీతో అప్పటి నుంచే పరిచయం మీకు? అప్పటి నుంచి ఆయన తర్వాత నేను పీసీసీలో జనరల్ సెక్రటరీ అయ్యాను. ఆయనకి కేశుభాయ్ పటేల్ గారి తర్వాత ఆయనకు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. రాజీవ్ గాంధీతో మీకు ఎలా స్నేహం కుదిరింది? అంటే మిగతా నాయకులు అందరికంటే కూడా మీరు ఎక్కువ దగ్గరగా ఉండేవాళ్ళు అనేది ఒక రకంగా రాజీవ్ గాంధీ గారి వల్లనే ఇంత ఎక్స్పోజర్ వచ్చింది. ఆయనకు బాగా ఇష్టం. అలాంటి వాళ్ళని కూడా ఒక ఎక్కడన్నా స్పార్క్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ని, స్టూడెంట్స్లో యూనియన్ ప్రెసిడెంట్లు కానీ అట్లా బాగా డెవలప్ చేయాలి. వారు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్కి వచ్చినప్పుడు వారితో పాటు హెలికాప్టర్లో అవకాశం, ఆ రకంగా అంటే ఒక రకంగా ఎక్స్పోజర్ ఉంది. ఒక రకంగా ఈర్ష్య కూడా రాజకీయాల్లో ఎంతైతే డెవలప్మెంట్ ఉంటుందో అంత ఈర్ష్య కూడా 80 నుంచి చూసుకుంటే ఇప్పటికి 37 ఏళ్ళు, దాదాపు 38 ఏళ్ళు అవుతుంది. అంటే 80లో మీరు ఎన్ఎస్యూలో అడుగు పెట్టారు. ఇంత అనుభవం ఉండి, ఇంతమంది నేతలు, కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్న నేతలు కానీ ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ, ఇంతమందితోటి ఇంత పరిచయాలు ఉన్న మీరు అందుకోవాల్సిన స్థాయిని అందుకోగలిగారా? ఇందులో ఒకటి, చాలామంది మా జిల్లా, నేను ఖమ్మం నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు చాలామంది కమ్యూనిస్ట్ మిత్రులు కూడా ఉన్నారు. అసలు మా పార్టీలో ఉంటుంది ఇట్లా, పాలిట్ బ్యూరో వరకు ఉంటారు, ఎక్కడ కూడా కాంటాక్ట్ చేయరు. మీరు ఆర్గనైజేషన్ పరంగా ఇంత ఎక్స్పోజర్, ఇంత వ్యవహారం, అంటే కాంగ్రెస్లో కమ్యూనిస్ట్ లెక్క ఆ రకంగా ఉన్నారు అనేది అంటుంటారు మజాకి నవ్వుకుంటా. బట్ ఏదేమైనా దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలేమో, డబ్బు బలం కూడా ఉండాలేమో. అంటే రాజకీయాల్లో ఇవాళ నేను అన్నీ అట్లా అంటలేదు, క్యారెక్టరు, సేవతో పాటు ఎవరు ఆన్ రికార్డ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికల్లో కాంటెస్ట్ చేయాలంటే ఏ రకంగా ఉంది సిస్టమ్ ఇవాళ ప్రజెంట్ అందరికీ తెలుసు అది. కాబట్టి కొన్ని మైనస్ పాయింట్లు ఏమయ్యి ఆ రకంగా కథ వితిన్ ద పార్టీ కూడా వెన్నుపోటు చాలా జరిగింది. అది నేను ఆన్ రికార్డ్ గతంలో కూడా చెప్పాను, నా స్పీచ్ల్లో చెప్పాను. ఎలాగా జరిగింది అంటే నేను కాంటాక్ట్ చేసినప్పుడు సహజంగా కొంత ఈర్ష్యతో కొన్ని ఎవిడెన్సెస్ కూడా,
అంటే విత్ ఇన్ ద పార్టీలో కూడా ఇప్పుడు సత్తుపల్లి కాంటెస్ట్ చేసినప్పుడు ఎవరైతే నన్ను ప్రపోజ్ చేసి కాంటెస్ట్ చేశారో వాళ్ళు ప్రత్యర్థితో కలిసిపోవటం. చాలా చోట్ల మీకు సీటు వచ్చినట్టే వస్తుంది, వెనక్కి పోతా ఉంది. ఎందుకు జరిగింది అలా? దానికి సరే నేను ఆన్ రికార్డు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇష్యూ కాబట్టి ఇది నేను అది కుట్ర కోణం వెనక తెర వెనక ప్రయత్నాలు కొన్ని జలసీసు ఏం కారణం మొత్తం మీద అయితే ఏదేమైనా నేను విక్టిమ్ అయ్యా ఆ సర్కమస్టెన్సెస్కి. పార్టీలో మీరు అందినట్టే అంది వెనక్కి పోవటం, ఏదో అవకాశం ఇంకోసారి ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ పోవటం. నేను ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోలేదు, ఇప్పటికీ అదే పరిస్థితి. వెంకటరావుతో గొడవ ఏంది? ఆయన సీనియర్ నాయకుడు, మీ జిల్లా నాయకుడు. ఆయనతో గొడవ పడి ఆయన సీఎంగా ఉన్నప్పుడే మీరు ఆయనతోటి తొడగొట్టి సవాల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అప్పుడు మీ వయసు రీత్యా చేశారా లేకపోతే? అప్పుడు సహజంగా యూత్ పాలిటిక్స్ ఆవేశం, కాకపోతే చనిపోయిన వ్యక్తుల మీద ఒకటి ఎప్పుడు వాళ్ళు చేసిన మంచిని చెప్పే అలవాటు ఉండదు తప్ప రాజకీయాల్లో నా నేచర్ అది. సరే ఇప్పుడు ఆయన స్వర్గస్థులయ్యండు, సహజంగా ఉండే ఆ స్పీడు ఆ రాజకీయాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు, అన్ఫార్చునేట్ అది. మరి గతంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టి చూపించి ఉండొచ్చు. అది నా తప్పని అది నష్టం డెఫినెట్గా. అంటే ఆ సీనియర్ రాజకీయాల్లో అది నష్టమై ఉండొచ్చు నాకు. బట్ నాకు ఉన్న మీరు అన్నారు కొండంత అండగా రాజీవ్ గాంధీ గారు, నాకు క్రైసిస్లో కూడా వారే సేవ్ చేశారు. ఆ ఎపిసోడ్లో రాజీవ్ గాంధీ గారు అండతోనే నేను నిలబడగలిగాను. రెడ్డి అనే పదం సుధాకర్ రెడ్డికి నష్టం చేసిందా లాభం చేసిందా? సహజంగా నేను కులాలు జనరల్గా నాకు రెడ్లు చాలామంది ఉన్నారు, నాన్ రెడ్లు ఉన్నారు. పెద్ద పాలిటిక్స్లో ఏమన్నా ఉండొచ్చు, దాన్ని తను ఎదుగుతున్నాడు ఏదన్నా కొంతమందికి దానికి నేను చేయగలిగింది ఏం లేదు, నా పని నేను చేస్తాను. మనం అనుకున్నట్టుగా 83 నుంచి చూసుకుంటే అప్పుడు జానారెడ్డి లేడు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు. ఇప్పుడున్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు లేరు. అంటే మీరే సీనియర్ మోస్ట్ నాయకుడైన పొంగులేటి సుధాకర్ రెడ్డికి ఎందుకు అందలం దక్కలేదు? మీరు అన్నట్టు పార్టీనే నమ్ముకొని పార్టీలో ఉండి పార్టీలో పెరిగింది బరాబరుగా. నాకు ట్రాక్ రికార్డ్ ఎక్కువే. మీకు అన్యాయం జరిగిందా లేదా? అది అందరికీ తెలుసు. ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు సుధాకర్ రెడ్డికి అన్యాయం జరిగిందనే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఇప్పుడు వేల మంది కార్యకర్తలు చెప్తారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, రెండో విడత. ఇది కూడా అతి బలవంతంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మీకు దక్కింది. మీకు గతంలో సికింద్రాబాద్ సీటు క్యాన్సిల్ అయినప్పుడు కానీ, అంతకుముందు సత్తుపల్లి సీటు క్యాన్సిల్ అయినప్పుడు కానీ రాజ్యసభ సీట్ అనేది హామీ వస్తుంది, కానీ దూరం అయిపోతా ఉంది. నేను రాజకీయాల్లో ఉండను, ఇక రిటైర్డ్ అవుతానని చెప్పిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పిలిచి హైకమాండ్ రాజ్యసభ సీట్ వచ్చింది, కానీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి మాత్రం అవకాశం రావడం లేదు. ఆ పరిస్థితులను బట్టి హైకమాండ్ కాంగ్రెస్లో జరిగే నిర్ణయాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఇంత సీనియారిటీ పెట్టుకొని ఇన్ని రాష్ట్రాలు చేసి ఒక డిసిప్లిన్ సోల్జర్గా పార్టీలో ఉండి ఆ పార్టీ నిర్ణయాల మీద నేను కామెంట్ చేస్తే అది సందర్భం కాదు. ఆ రకంగా మీరంటే ఎవరికైనా భయపడతారా? స్టేట్లో నాయకులు మిమ్మల్ని ఏదైనా పదవి మీకు కనుక వరిస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక ఆదరవు దొరికితే మనల్ని తినేస్తాడు, తొక్కేస్తాడనే భయం ఏమన్నా ఉంటుందా? ఆకారం చూసేమని భయపడవచ్చు, కానీ ఎవరన్నా నేనైతే ఆ నేచర్ కాదు. నేను ఒకరిని టార్గెట్ చేసే రాజకీయాలు నాకు అసలు ఇది లేదు. నన్ను అన్నెసర్లీ రెచ్చగొట్టి ఇప్పుడు నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అనే సామెతలు ఉత్తగబుట్టలే. నా పనేదో నేను చేసుకుంటా, పార్టీ కొరకే చేస్తుంటా, పార్టీ ఇంట్రెస్ట్లోనే చేస్తుంటా. అన్నెసర్లీ ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం. హైకమాండ్కు పొంగులేటి దగ్గరగా ఉంటాడు, ఇక్కడ ఏం జరిగినా కూడా మొత్తం పూసగుచ్చినట్టు హైకమాండ్ చెవిని వేస్తాడు. అందుకోసమే అతనితో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంతమంది సీట్లు మారినా వాళ్ళ ఫేట్ మారినా కూడా దాని వెనక సుధాకర్ రెడ్డి ఉంటాడు, కంప్లైంట్ల పరంగా కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కానీ చేస్తాడు అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. ఒకటి మాత్రం, నేను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీ విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నేను ఓపెన్గా ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినానో లేకపోతే నేను కంప్లైంట్ ఇచ్చే నేచర్ కాదు. నేను వ్యక్తిగతంగా ఒకళ్ళని ప్రతిష్టని పార్టీకి నష్టమవుతుంది అన్నప్పుడు నేను ధైర్యంగా నిర్మోహమాటంగా నాకు నష్టం చేస్తున్నా సరే, నేను చెప్పే మాటలు నాకు వ్యక్తిగతంగా నష్టం అవుతున్నా సరే పార్టీ విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్మోహమాటంగా నేను తప్పనిసరిగా విత్ ఇన్ ద పార్టీ ఫోరంలో నేను ఎప్పుడు గతంలో చెప్పాను, ఇక ముందు కూడా చెప్తా. నా నేచర్ అది ఇప్పుడు మార్చుకుంటే రాదు. అది పార్టీ విస్తృత యాజ్ ఏ హోల్గా నేను ఒక్కడనే పార్టీ నడుపుతున్నా అంటే అనుకోవచ్చు కొంతమంది. అది ఒక కార్యకర్తగా నా ఫీలింగ్. కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పుకుంటున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి, నేను నాయకుడిని కాదు కార్యకర్తని. కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తని, కాంగ్రెస్ వాదిని అని చెప్పుకునే పొంగులేటి సుధాకర్ రెడ్డి 1998లో పార్టీ కార్యాలయం గాంధీ భవన్కి నిప్పండించారు. నా ప్రమేయం లేదు, నేను ఢిల్లీలో ఉన్నా.
సోనియా గాంధీ గాంధీ గారు భవన్ తగలబెట్టినా కూడా క్రమశిక్షణ కమిటీకి కూడా అది ఇంకా అది కంప్లైంట్ పొరపాటు. చేయలేని పరిస్థితిలో ఉన్నదంటే మీకు గాంధీ భవన్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఎక్కడో ఇంకొక డీసీసీ ఆఫీసులు, బీజేపీ ఆఫీసు, టీడీపీ ఆఫీసులు ఎలక్షన్ టైంలో నేను సమర్థిస్తున్నాను కాదు, అదే కోణం పెట్టి ఇప్పటికీ దాన్ని ఒక ఆయుధంగా పెట్టి ఇదైంది అదైందని అసలు నా ప్రమేయం లేదు. ఒక కంప్లైంట్ లేదు పార్టీలో ఈ సుధాకర్ రెడ్డి. దాని తర్వాతనే నాకు 99 పార్టీ సుధాకర్ రెడ్డి ప్రమేయం లేదు అని చెప్పి సత్తుపల్లి టికెట్ ఇచ్చారు. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ హైకమాండ్ హెస్ గివెన్ ఏ సర్టిఫైడ్. అది కానీ ఆ స్థాయిలో మీరు మీ ప్రమేయం లేదన్నా కూడా మీ పేరు చెప్పే జరిగింది ఆ ఇన్సిడెంట్. ఇప్పుడు నన్ను బదనాం చేయాలనుకున్నోళ్ళు, ఈ దెబ్బతో సుధాకర్ రెడ్డిని ఫినిష్ చేద్దాం రాజకీయంగా అనుకుంటోళ్ళు, వాళ్ళ ప్రమేయం ఉండకూడదని ఎందుకు అనుకుంటారు? నాకు ఆ ఎవిడెన్స్ కూడా ఉంది కదా. ఇప్పుడు మొన్న ముందు అనుకున్నట్టుగానే మీ పార్టీలో అంతర్గత మా పార్టీలో ఎవరైనా సరే ఇది స్క్వైట్ బట్ నేచర్. కొంతమంది ఒక ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఎదుక్కుంటూ పోతే మనకి ఇది ఉంటుందని కొన్ని దుష్టశక్తులు ఉంటాయి కదా. ఆ ప్రమేయమే ఇన్సిడెంట్. దాని తర్వాత ప్రచారం కూడా వాళ్ళే చేశారు ఎక్కువ. సంజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరితో మీకు నేరుగా పరిచయం ఉంది. మీరు వెళ్తే పిలుస్తారు, పేరు పెట్టి పిలిచే అంత ఇది ఉంది. కానీ మీకు మీ జిల్లా నాయకులతో పడదు. ఒక రేణుకా చౌదరి కానీ, ఒక బట్టి కానీ, అంతకుముందున్న జలగంగలరావు కానీ, ఎందుకు మీరు సొంత జిల్లాలో ఈ నాయకులతో సఖ్యతగా ఉండలేకపోతున్నారు? అది చాలా పొరపాటు. ఎట్లా చూస్తే అట్లా కనపడుద్ది. మాకు అందరితో పడుద్ది. అందరితో మా జిల్లాకు సంబంధించిన అది మీరు అనుకోవచ్చు. నాకు అందరితో, కాకపోతే నిర్మోహమాటంగా పార్టీ ఇంట్రెస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను కొన్ని వ్యవహారాలు ఉంటాయి. కొంతమంది ఎవరు లేదని నేనెవరు సర్టిఫై చేయడానికి నా వరకు నేను ఆ కోణంలో ఏదన్నా వచ్చినప్పుడు నలుగురితో ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. నేను అది కూడా అంటారు వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మీరు అన్న మాట ఒకటి, మా జిల్లాకు సంబంధించిన నాయకులు, మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో నాకు ఎవరితో కూడా ప్రాబ్లం లేదు. మా జిల్లాకి వచ్చిన నాయకులు రేణుకా చౌదరి అంటే పొంగులేటి సుధాకర్ రెడ్డికి అసలు పడదు. ఆమె పొడ చూసినా కూడా ఆయన బగ్గుమని మండే పరిస్థితి లేదు. అది చాలా ఆమె వ్యక్తిగతంగా నాకు ఎందుకు నాకు వ్యక్తిగతంగా ఆమెతో ఏమీ లేదు. బట్టితో ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు. నీకు ఎప్పుడు చెప్పలేదు. బట్టి విక్రమార్క గారు చెప్పిండా నా సుధాకర్ రెడ్డితో ప్రాబ్లం అని? మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన గౌరవని వాళ్ళ అన్నగారితో కలిసి పనిచేసి అనంతరాములు గారి కమిటీలో నేను ఆ రోజు సెక్రటరీ, మర్రిశేషధర్ రెడ్డి గారు ఇద్దరు ఒకటేసారి. ఆ రకంగా మల్లు రవి గారు వాళ్ళ అందరితో కూడా మాకేం అట్లేం లేదు. పొంగులేటి సుధాకర్ రెడ్డికి ఎంత అనుభవం ఉంది. కొంతమంది సీట్లు ఇచ్చారు, ఎన్ని కార్యక్రమాలు జరిగినా మీకంటూ ఒక వర్గం లేకపోయింది. పొంగులేటి సుధాకర్ రెడ్డికి పట్టుమంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కానీ 10 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా ఉండే పరిస్థితి ఉందా? అది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. ఒకటి, నాకు వర్గంగానే ఎప్పుడు కాదు, పార్టీయే నా వర్గం. నాయకత్వం మాకు పార్టీలో ఇద్దరే నాయకులు, ఒకళ్ళు సుప్రీం సోనియా గాంధీ, నెక్స్ట్ రాహుల్ గాంధీ. మిగిలిన వాళ్ళందరూ వర్కర్సే నా దృష్టిలో, అందరు కార్యకర్తలే నాతో సహా. సరే, ఇక పార్టీ పరిస్థితికి వస్తే 27 నెలలైంది రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి హైకమాండ్లో మీకు ఇంతకుముందు ఏఐసిసి పదవి కూడా ఉంది. ఎలా విశ్లేషించారు దీన్ని? తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు? 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. తెలంగాణ ఈవెన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఆన్ రికార్డ్ బట్ ఫర్ సోనియా గాంధీ గారు తెలంగాణ అని, ఒకవేళ అటు అన్నోడు మూర్ఖుడు అని చెప్పిండు ఆయన మా శాసన మండలిలో నేను మాట్లాడిన దాని. ఎస్, సోనియా గాంధీ గారి పట్టుదల, ఆ దృఢ సంకల్పం, పార్టీ అందరితో కూడా ఒపీనియన్ తీసుకొని 1200 మంది సాక్రిఫైస్ యొక్క నేపథ్యం అవన్నీ చూసుకొని ఇచ్చింది. ఓకే, కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది? మీరు విశ్లేషించే కారణాలు ఏంటి? తెలంగాణ ఇచ్చిన 60 ఏళ్ల కళను నెరవేర్చినప్పటికీ మీరు ఒక పక్క రాష్ట్రాన్ని వదులుకొని కూడా, ఎవరు ఏమనుకున్నా ఎట్లా అనుకున్నా, నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తా, ఎక్కడైనా చెప్తా, ఇది మా లోపం తప్పితే నాయకత్వం, దేశ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపం కాదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి హైకమాండ్లో ఇది మా రాష్ట్ర నాయకత్వం అనుకున్న ఏదైనా మేము ప్రజల దగ్గర మా మేనిఫెస్టో కానీ ఆ సమయంలో సరిగ్గా మరి వాళ్ళని ప్రజల్ని మెప్పించలేకపోయి ఉండొచ్చు. కేసీఆర్ ఆకాశం అద్దుగా ఆయన ఒక ఉద్యమ నేపథ్యం మొత్తం తనే ఆయన ఓన్ చేసుకోవటంలో ఇస్తే చాలు 110 అసెంబ్లీ సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తాయని కరాఖండిగా చెప్పి మేము రాజకీయ నేపథ్యంలో తెలంగాణ ఇయ్యలే. ఏదో మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అధికారం రావాలనే కాకుండా అందులో చారిత్రక నేపథ్యం ఉంది, న్యాయం ఉంది దీంట్లో అని చెప్పి హైకమాండ్ అంతా చెప్పి అట్లా నేను నమ్మేటోండి. వాస్తవం టీఆర్ఎస్ ప్రభుత్వం
పైకి ఏదో బంగారు తెలంగాణ సినిమా చూపిస్తూ ఒక రంగుల కళ లెక్క చెవులో పూలు పెట్టే మాటలు ఎప్పటికప్పుడు డైవర్షన్ టెక్నాలజీతో ప్రజల యొక్క అంటే తక్కువ మెమోరీ అనుకుంటున్నారు ప్రజలకు, కానీ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ 27 నెలల్లో ఒక్క సమస్య మీదైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలిగిందా? ప్రజలకు మద్దతుగా నిలవగలిగిందా? కొంతమంది కార్యకర్తలు అనుకోండి, నాయకులు ఇంకా మనం అధికారంలో ఉన్నాం అనేది ఇక్కడ అక్కడ కార్యకర్తలు నాకు కంప్లైంట్ చేస్తున్నారు. నా భావం కూడా అదే. నేను వ్యక్తిగతల పేరు చెప్పను, నేను ఎవరు ఏ వ్యక్తి మీద నేను ఏ వ్యక్తి మీద నేను ఎవరి మీద వాళ్ళందరూ మాకు రెస్పెక్టివ్ నాయకులు వాళ్ళమే కాదు అందరం. ఇంకా ప్రజలు ఆశించారు, మామూలుగా జరగట్లే. కాంట్రాక్టర్ల పేరుతో అనేక అంచనాలు పెంచి పెద్ద ఎత్తున లూట్ అదే ఆ మెకానిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఏది జలయజ్ఞంలో దోపిడీ జరుగుతుందంటున్నారు, కాంట్రాక్టర్లు ప్రభుత్వం దోచిపెడుతుందంటున్నారు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రభుత్వం చేసేదంత తప్పు ఒప్పు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మీరు హైకమాండ్ ప్రతినిధిగా పనిచేశారు, సీనియర్ మోస్ట్ నాయకుడిగా మీరు చెప్పండి. సంతృప్తిగా ఉన్నారు? కార్యకర్తగా చెప్పండి, సంతృప్తిగా మీకు ఇంట్రెస్ట్లో ఒకటి చంద్రశేఖర్ గారు ఇప్పుడు వచ్చే సెషన్ ఇప్పుడు అయిపోయింది అయితే రాదు, వచ్చే సెషన్లో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆయన టెండర్లన్నీ పెట్టమనండి. ఎస్టిమేషన్స్ ఎట్లా అయినాయి, ఏ రేట్స్తో అయినాయి, ఎంత బూస్టప్ అయింది, మేము ప్రూవ్ చేయలేకపోతే ఏదంటే అది నా వరకు నేను రెడీ. మీరు చాలా ప్రభుత్వాలను చూశారు, మీరు ప్రతిపక్షంగా ఇంట్లో కూర్చొని మీరు ఆ ఫైల్ తెచ్చి పెడితే మేము దాంట్లో తప్పులు ఎతికి పెడతామంటే కేసీఆర్ లాంటి నాయకుడు మీకు తీసుకొచ్చి ఇస్తారా? ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నేను నా కుటుంబ సభ్యులను కూడా టాలరేట్ చేయని చెప్పుకునే ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మేము ఒక ఆరోపణ అంటే ఆరోపణ కొరకు లేకపోతే ఈర్ష్య కొరకు చేసేది కూడా కాదు ఎవరూ కూడా. వీటి మొత్తం మీద వారి అంతరాత్మ సాక్షికి కూడా చెప్పమనండి, ఎక్కడంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేయమనండి. అసలు అది ఇవన్నీ కాదండి. 83 నుంచి ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్న మీరు 89 వరకు ఎన్టీ రామారావు పరిపాలనలో ఇలాగే పనిచేశారు ప్రతిపక్షంగా. అలాగే 94 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్న మీరు ఇలాగే పనిచేశారా? మీరు పనిచేస్తున్నట్టు వీళ్ళు పనిచేస్తున్నట్టు చెప్పగలరా? ఒకటి సూటిగా చెప్పండి. మా అపోజిషన్ చాలా ఎఫెక్టివ్గా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో ఉన్న ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఇంకా ఎఫెక్ట్గా అంటే మీరు మిమ్మల్ని పార్టీని కాపాడుకునే విధంగా చెప్తున్నారు. లోపల ఒకటి బయట ఒకటి ఉందని అనుకోవచ్చా మేము? నేను లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తిని కాదు. తప్పనిసరిగా ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. బరాబరుగా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అందరం కలిసి ఈ ఒక సమయం కొంత ఇవ్వాలి, 6 నెలలు 1 year కొత్త రాష్ట్రం ఏర్పడదు అనేది అది అయిపోయి ఇప్పుడు 27వ మాసం అయింది. ఇంకా దిస్ ఇస్ రైట్ టైం టు ఆల్రెడీ ట్రాక్లోకి వచ్చేసినాం. ప్రజలను అవేర్నెస్, ఫార్మర్స్ ఇష్యూస్ ఉన్నాయి, అనేక రకాలుగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. అన్ని ఇష్యూస్ అటు ఎస్సీ ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాస్, మైనార్టీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ఇవన్నిటితో తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ పెద్ద ఎత్తున ఇంకా చేసేది ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. పెంచేటట్టు కూడా చేస్తాం, మాకు ఆ విశ్వాసం ఉంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాంట్రాక్టుల కొరకు, భూముల రెగ్యులరైజేషన్ కొరకు, లేకపోతే వాళ్ళు వ్యక్తిగత లబ్ధిలో పోతుంటే ఇవాళ ఉన్న రాజకీయాలు ఆ రకంగా ఉంటాయి. ప్రజలే బుద్ధి చెప్పాలి. పొంగులేటి సుధాకర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎప్పుడు అవుతున్నారు? ఇప్పుడు నేను పలాంది ఎప్పుడైతున్నా, పలాంది ఎప్పుడు ఇది కాదు. అది మీకు అర్హతలు లేవా? అది యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ప్రజలకి నా అర్హత ఏంటో నాకు తెలుసు, కార్యకర్తలు తెలుసు. ఇది కాబట్టి ఇందులో నేను కావాలనుకుంటే అయ్యేది లేదు, వద్దనుకుంటే ఆగేది లేదు. హైకమాండ్, అధిష్టానం ఎవరికి ఏ బాధ్యత, ఎప్పుడు ఏ సమయంలో ఏ బాధ్యత అప్పచెప్పాలా దానికి తప్పనిసరిగా అల్టిమేట్గా కాంగ్రెస్లో హైకమాండ్. మీరు అడిగారా హైకమాండ్? నేను అడిగితే కూడా ఇచ్చేది కాదు. హైకమాండ్ తెలుసు ఎవరెవరికి ఎప్పుడు ఏం చేయాలా, వాళ్ళు అన్నీ బేరీ చేసుకొని ఎప్పుడు ఏం చేస్తారు. ఏఐసీసీలో పొంగులేటి సుధాకర్ రెడ్డి పలుకుబడి ఏమన్నా తగ్గిందా? నేను ఎప్పుడు అట్లా పలుకుబడిని చూసి ఎర్రవీగిటోని కాదు. నేనేందో నాకు తెలుసు. నా సమయం, నా సందర్భాన్ని బట్టి నేను ఎక్కడ ఉపయోగపడాలో హైకమాండ్ అల్టిమేట్. అది నా కార్యక్రమాలు నేను తీసుకునే ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. పలుకుబడి తగ్గిందా పెరిగిందా, వీళ్ళు ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ లేదు. నేను ఎప్పుడు నిరంతరం పనిచేసే వ్యక్తిని. పిసిసి మీద హైకమాండ్కు నమ్మకం లేదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ, ప్రశాంత్ కిషోర్ అనే అతను కన్సల్టెంట్ను పెట్టుకుంది. మీరు చెప్పినట్టు 125 ఏళ్ల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక కన్సల్టెంట్ను పెట్టుకొని పార్టీ నడిపించుకున్న పరిస్థితి వచ్చిందంటే పిసిసి సక్రమంగా పనిచేస్తుందని అనుకోవాలా? ఇప్పుడు మీరు అన్న పేరు నేనైతే ఆయన కలవలేదు.
ఇంత పెద్ద సిస్టంలో ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో నరేంద్ర మోడీ గారు కానీ ఏ పార్టీ కూడా ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమేమి ఉంది గ్రౌండ్ రిలేటెడ్ అనేక సంస్థలు అనేక ఏజెన్సీస్ అనేక రకాలుగా ఇప్పుడున్న ఈ మోడర్న్ సిస్టంలో టెక్నాలజీ పెరిగిపోయిన సిస్టంలో తప్పనిసరిగా మీతో ఏం అవసరం ఉంది ఇంకెవరితో ఏం అవసరం ఉంది పార్టీ ఇంట్రెస్ట్లో ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ ఏది అలా కాదు, ఈ చేస్తారు. నాయకులతో పని లేదు వీళ్ళతో కాదు అన్న తర్వాతనే రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ని ఇక్కడ కన్సల్టెంట్గా అపాయింట్ చేసుకున్నాడు. రాహుల్ గాంధీ గారు బాగా ఎమర్జ్ అయ్యిండు. ఆయన మీద ఇంకా చాలామంది ఆర్ఎస్ఎస్ మార్కు పర్సనల్ అటాక్ కూడా జరుగుతున్నది. ఈ తరుణంలో ఇమేజ్ని దెబ్బతీయాలని మీడియాలో రకరకాలుగా ఇక్కడ ఫెయిల్ అయ్యిండు అక్కడ సక్సెస్ని ఎవరు చెప్పరు. వారితో ఉన్న అనుబంధంతో నేను చెప్పగలను ఆయన చాలా షార్పు మంచి ఇది ఉన్నది. అది నేను నేషనల్ ఫ్లాగ్ నా కమ్యూనిటీ నా కులం అని చెప్పినటువంటి వ్యక్తి, దేశ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి, మరొక రాజీవ్ గాంధీగా చూసుకునే వ్యక్తి. తప్పనిసరిగా వారు ఏది చేసినా అది ఆ పార్టీ ఇంట్రెస్ట్లోనే చేస్తారు. మేమెవరు క్వశ్చన్ చేయడానికి అందరం కలిసి వారి నాయకత్వం తప్పనిసరి 2019లో ఎక్కడ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, మాతో ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనసులోని భావాలన్నీ కూడా విప్పి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది పొంగులేటి సుధాకర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. మొత్తానికి కాంగ్రెస్లో లోపాల వల్లనే తెలంగాణ ఇచ్చినా కూడా కొత్త రాష్ట్రంలో గెలలేకపోయిందనేది ఆయన తేల్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న స్పీడ్ను మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. అధికార పార్టీ ఎక్కడైతే విఫలమవుతుందో ఆ అంశాలన్నీ కూడా తమకు ఆయుధాలుగా మారతాయని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి తీరుతుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్తున్నారు.